ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి తరపున పోటీ చేయబోతున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిద్ధమని జగన్ అంటున్నారని, తాము యుద్ధానికి సంసిద్ధమయ్యాని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకే తాము పోరాడుతున్నామని పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు. 60 నుంచి 70 సీట్లు పోటీ చేయాలని తనతో చాలామంది పెద్దలు చెప్పారని అన్నారు. కానీ గత ఎన్నికల్లో కనీసం 10 సీట్లు గెలిచి ఉంటే 50 నుంచి 60 సీట్లు అడిగే అవకాశం ఉండేదని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అయితే సీట్ల సంఖ్య ముఖ్యం కాదని, పరిమిత సంఖ్యలో పోటీ చేసి ఎక్కువ స్థానాల్లో ఎక్కువ స్ట్రైక్ రేట్తో గెలిచి చూపించాలని తాను భావిస్తున్నామని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. బీజేపీకి సీట్లు ఇచ్చే క్రమంలో తమ సీట్లు తగ్గించుకుంటున్నామని చెప్పారు. బీజేపీ ఆశీర్వాదం జనసేన టీడీపీ కూటమికి ఉంటుందని, బీజేపీతో చర్చలు తుది రూపుదిద్దుకున్నాక ఆ సీట్లపై క్లారిటీ వస్తుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇక రాష్ట్ర అభివృద్ధి కోసమే నిర్ణయం తీసుకున్నామని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. అయితే జనసేనకు పనిచేసిన ప్రతి ఒక్కరికి తమ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. వైసీపీ వ్యతిరేక ఓటు చెల్లకుండా వైసీపీని ఓడించేందుకే జనసేన టీడీపీ కూటమి ఏర్పడిందని, రాబోయే ఎన్నికల్లో ఈ కూటమికి విజయం తథ్యమని పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్న వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక తెలంగాణ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారికి పాలిటిక్స్లో ఏపీలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారి కోసం రాష్ట్రంలో దాదాపు 3,000 మంది మహిళలు పూజలు చేశారట. సీఎం కావాలని 2024లో అనుకున్నది సాధించాలని వాళ్ళు ఇలా చేశారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతాం.